నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండి విమాన ప్రమాదంలో మరణించినటువంటి అజిత్ పవార్ కి సంబంధించినటువంటి ఆ ప్రమాద ఘటన మీద రోహిత్ పవార్ చేస్తున్నటువంటి ఎన్సిపి ఎమ్మెల్యే, ఆయన బంధువు అయినటువంటి రోహిత్ పవార్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇప్పటికిప్పుడైతే దీన్ని పెద్ద సీరియస్ గా ఇక్కడ టీడీపీ వారు తీసుకోవడం లేదు. కానీ ఖచ్చితంగా ఈ ఆరోపణల గురించి ఇప్పటికే సమాధానం ఇవ్వాలి. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశాడు ఆయన. చేసినప్పటికీ కూడా మరి ఎందుకో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చాలా సైలెంట్ గా ఉన్నారు. కానీ ఇది ఇక్కడతో ఇదేటట్టు లేదు. అమిత్ షా దగ్గరకు ఆల్రెడీ ఈ వివరాలన్నీ కూడా వెళ్ళాయి. ఆయన సరే ఈ బిజీ వ్యవహారాల్లో ఉండేది అవ్వలేదు. కానీ ఇప్పుడు అటుగా దృష్టి సారించినట్టుగా మనకి ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి సమాచారం ఏంటి, ఆ చిన్నగా బ్రీఫ్ గా గనక చాలా వివరాలు ఉన్నాయి. కానీ బ్రీఫ్ గా వివరాలకు వెళ్తే రోహిత్ పవార్ చేస్తున్న ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, ఇందులో కుట్రకోణం దాగి ఉంది. పెద్ద స్థాయిలో ఆర్థిక లావాదేవీలన్నీ జరిగాయి. ఈ ఆర్థిక లావాదేవీలకి సంబంధించి ఏంటంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేతలు అని, అంటే ఇనిషియల్ గా ఏం చేశాడంటే పేర్లు చెప్పాల, ఆ తర్వాత పేర్లు చెప్పాడు. పేర్లు చెప్పడమే కాకుండా ఏంటంటే ఈ విఎస్ఆర్ వెంచర్స్ కంపెనీకి రుణదాతలుగా ఉన్నటువంటి లెండర్స్ అయినటువంటి హెరిటేజ్ ఫిన్లీస్ చాలా కీలకమైంది. ఈ కంపెనీ డైరెక్టర్లుగా నారా భువనేశ్వరి, నారా లోకేష్ అనేటువంటి వారు కూడా ఉన్నారని ఆయన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. తర్వాత ఇందులో క్విడ్ ప్రోకో జరిగింది, పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయి, కట్టల కొద్దీ ఆధారాలు నాకు దగ్గర ఉన్నాయనేటువంటి దాన్ని కూడా ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత అయినా సరే ఎందుకో మరి మన ఇక్కడైతే ఎక్కడ ఖండనలు అనేటువంటివి రాలేదు. అయితే దీన్ని ఈ రోజున ఇది పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ గారి దృష్టికి వెళ్ళింది. ఆయన ఈ వివరాలన్నిటినీ కూడా ఆయన తనదైనటువంటి శైలిలో ఆయన పరిశీలించారు, తెలుసుకున్నారని చెప్పని, దాంతో పాటు అమిత్ షా గారు కూడా తెలుసుకున్నారని తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ కేసుని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించాలని ఆల్రెడీ తను అమిత్ షాతో మాట్లాడినట్టుగా కూడా రోహిత్ పవార్ చెప్పారు. ఇది ఇక్కడ ఒక ఫస్ట్ డెవలప్మెంట్. అంటే సో అమిత్ షాకి డీటెయిల్డ్ గా ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా లేఖ రాశారని చెప్పని కూడా చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే కేంద్రం త్వరలోనే సిబిఐ విచారణకు ఆదేశించే అవకాశం ఉంది అనేటువంటిది తెలుస్తున్న మాట. ఇదే గనక జరిగితే చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్సీపీ నుంచి కాకుండా ఊహించని విధంగా ఒక కొత్త తలనొప్పి, ఇది మామూలుది కాదు, జాతీయ స్థాయిలో ఒక సంచలనం, ఇప్పటికిప్పుడు దాని రిజల్ట్స్ రాకపోయినా కూడా ఒక సంచలనం కలిగించేటువంటి సంఘటనగా అయితే మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ రోహిత్ పవార్ ఆరోపిస్తున్నట్టుగా ఈ హెరిటేజ్ ఫిన్లీస్ అనేటువంటిది ఇక్కడ కీలకం. సిబిఐకి గనక ఇది అప్పజెప్పినట్టయితే, విచారణకు అప్పగిస్తే ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ అనేటువంటిది విమాన ప్రమాదానికే పరిమితం కాదు. రోహిత్ పవార్ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణలు ఏంటంటే ఆర్థిక కోణాలు. సో ఈ ఫైనాన్షియల్ యాంగిల్స్ లో ప్రమాదానికి కలిగినటువంటి కారణాలతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా వస్తాయి అనేటువంటిది ఢిల్లీ నుంచి మనకి అందుతున్నటువంటి సమాచారం. సో సిబిఐ విచారణలో ప్రధాన అంశాలను ఏమి పరిగణనలోకి తీసుకుంటారు అన్నట్లయితే ఈ విఎస్ఆర్ వెంచర్స్ అండ్ హెరిటేజ్ ఫిన్లీస్, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు ఏంటి అనేటువంటిది. ఎందుకంటే విఎస్ఆర్ వెంచర్స్, హెరిటేజ్ ఫిన్లీస్ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలనే రోహిత్ పవార్ టార్గెట్ చేశాడు. దానికి సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, కట్టల కొద్దీ పత్రాలు కూడా ఉన్నాయని కూడా చెప్తున్నాడు. సో ఈ కేసును సిబిఐ గనక స్వీకరించినట్టయితే రుణాల మంజూరులో ఏమైనా ఈ వీళ్ళు నిబంధనల్ని వైలేట్ చేశారా అనేటువంటి కోణంలో కూడా జరుగుతుంది. ఈ హెరిటేజ్ ఫిన్లీస్ డైరెక్టర్ గా ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఇప్పుడు సహజంగానే రికార్డుల్లోకి వస్తాయి. విమాన సంస్థకు వాళ్ళు ఇచ్చినటువంటి రుణాలు ఏ ప్రాతిపదికన ఇచ్చారు, ఆ సంస్థ అందించేటువంటి సేవల నుంచి వీళ్ళు ఏ విధంగా వీళ్ళకి లబ్ధి చేకూరింది అనేది, తర్వాత ఇక అతను చెప్తున్నట్టుగా కాన్స్పిరసీ యాంగిల్ కూడా డెఫినెట్ గా డిస్కస్ చేస్తారు. అంటే అజిత్ పవార్ మరణం ఇంకా కుట్రకోణం ఉందనే దాని మీద కూడా చేస్తున్నారు. సాధారణంగా విమాన ప్రమాదాలన్నీ ఏమైనా జరిగినప్పుడు ఏంటంటే డీజీసీఏ గాని, ఏఏఐబి గాని, ఇవి ఈ సంస్థలు ప్రధానంగా విచారిస్తాయి. కానీ సిబిఐ రంగంలోకి దిగినప్పుడు ఏమవుతుందంటే అక్కడే క్రిమినల్ కాన్స్పిరసీ ఉందనేటువంటి యాంగిల్ డెఫినెట్ గా చెప్పినట్టు అవుతుంది. ఆ క్రిమినల్ కాన్స్పిరసీ యాంగిల్ లోనే ఈ దర్యాప్తు అనేటువంటిది జరుగుతుంది. సో దీంట్లో మళ్ళీ ప్రధానంగా ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు కనుక ఒకసారి పరిశీలించినట్టయితే ఆ విమాన సంస్థకి సంబంధించినటువంటి కనెక్షన్స్ ఎలా ఉన్నాయంటే నారా లోకేష్
77 సార్లు విమాన ప్రయాణం చేయటం, ఇవన్నీ కూడా అనుబంధ విచారణలోకి వస్తాయి. క్విడ్ ప్రోకోకి సంబంధించినటువంటి అంశాలు కూడా వస్తాయి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అంటే టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, సరిగ్గా జరగకుండా అనేటువంటిది చెప్తున్నాడు. సో సిబిఐ విచారణ కనుక జరిపినట్టయితే విఎస్ఆర్ వెంచర్స్ కి ప్రభుత్వం నుంచి అందినటువంటి అనుమతుల మీద కూడా వీళ్ళు దృష్టి సారిస్తారు. అప్పుడు హెరిటేజ్ ఫిన్లీజ్ నుంచి తీసుకున్నటువంటి రుణాల ప్రాతిపదికగా క్విడ్ ప్రోకో జరిగిందనే దాన్ని కూడా వీళ్ళు కూపీలు అవుతారు. సో ఈ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఈ విధంగా ఉంటుంది. సో ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ప్రతి అంశాన్ని కూడా దర్యాప్తు చేస్తారు. రోహిత్ పవార్ తన ఫిర్యాదులో ఈ హెరిటేజ్ ఫిన్లీస్ పేరుని, లోకేష్ విమాన ప్రయాణాలను కూడా ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా 100% ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇది ఇక్కడ దీనికి సంబంధించి. ఇక ఇది ఇలా ఉన్నట్లయితే ఈ ఎమ్మెల్యే రోహిత్ పవార్ చేసేటువంటి ఆరోపణలు డిస్కస్ చేయకపోయినట్లయితే రాహుల్ గాంధీతో కూడా మాట్లాడి పార్లమెంట్ లో కూడా దీని గురించి ప్రస్తావన వచ్చేట్టుగా చేస్తాను అని చెప్తున్నాడు. అయితే ఈలోగానే దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి ఆయన చెప్పింది ఏంటంటే లేదు, ఖచ్చితంగా దీని మీద మేము సిబిఐ ఎంక్వైరీకి అమిత్ షా గారితో కూడా మాట్లాడాను నేను. సో ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేస్తారు అని చెప్పని అన్నాడు. అంతేకాకుండా సుప్రియా సూలే కూడా ఆవిడ కూడా దీని మీద తన మేనలుడైనటువంటి రోహిత్ పవార్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఆవిడ కూడా బలపరిచింది. సరే, ఇదంతా బాగానే ఉంది. వాళ్ళు ఏంటంటే ఇండియా కూటమిలో భాగస్వాములు కాబట్టి సహజంగానే రూలింగ్ పార్టీ దీంతో వాళ్ళు విభేదించి దీన్ని అల్లరి చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ తన భర్త అజిత్ పవార్ మరణించిన తర్వాత ఆ బాధ్యతల్ని స్వీకరించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అజిత్ పవార్ భార్య ఆమె మరి ఎటు ఉన్నారు అనేటువంటిదే ఇక్కడ మనం ప్రధానమైనటువంటి అంశం. చూసుకున్నట్లయితే ఆమె కూడా ఈ ఆరోపణల్ని బహిరంగంగా సమర్థించి ఎస్ ఖచ్చితంగా అంటే రోహిత్ పవార్కి ఆమె డైరెక్ట్ సపోర్ట్ అని చెప్పకపోయినప్పటికీ కూడా తన వంతు తను కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ని ఏం చేశారంటే దీని మీద ఎంక్వైరీ జరగాల్సిందే అని చెప్పని కోరడం, ఆ తర్వాత కేంద్రాన్ని కూడా ఆవిడ కోరినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా జరిగాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో విచిత్రం ఏంటంటే ఇటు ఆపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి ఎన్సిపి, తర్వాత ఎన్డీఏలో భాగస్వామి అయినటువంటి సునేత్ర పవారు, అజిత్ పవార్ భార్య, వీళ్ళిద్దరూ కూడా దీని గురించి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఈ ఇష్యూ ఇక్కడతో ఆగేటట్టు లేదు. ఖచ్చితంగా ఇది అవుతుంది. దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆయన చెప్పారు, డెఫినెట్ గా దీని మీద మేము అనుమానాలు ఏమీ లేవు, మేము ఎంక్వైరీ చేస్తాము ఫేర్ గానే. అయితే రోహిత్ పవార్ డిమాండ్ చేస్తున్నట్టుగా రామ్మోహన్ నాయుడు గారిని పదవి నుంచి తప్పిస్తారంటే అదైతే సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎందుకంటే అది ఎన్డీఏ ప్రభుత్వ ప్రతిష్టకి సంబంధించినటువంటి అంశం కాబట్టి బహుశా అలా జరగకపోవచ్చు. కానీ సునేత్ర పవార్ చెప్తున్నటువంటి ఇది కూడా ఏమన్నారంటే విఎస్ఆర్ వెంచర్స్ కిను ఈ వీళ్ళకి ఉన్నటువంటి సంబంధాల మీద ఆవిడ కూడా పరోక్షంగా పేర్లు ప్రస్తావించకపోయినప్పటికీ కూడా ఆమె కూడా దీని గురించి మాట్లాడారు. అదే కనుక జరిగితే ఇది ఒక ఎంబారాసింగ్ సిచ్యుయేషన్ ఎన్డీఏకి చెప్పాలంటే. కాబట్టి దీన్ని ఏ విధంగా ఇటు సునేత్ర పవార్కి న్యాయం చేయాలి, తర్వాత తమ ప్రధానంగా ఇటు టీడీపీ మీద ఆధారపడి ఉన్నటువంటి ఎన్డీఏ కాబట్టి దీన్ని కాపాడుకోవాలి. ఈ సమస్యని మరి బాల్ ఇప్పుడు మోదీజీ కోర్టులో ఉంది కాబట్టి ఆయన దీన్ని ఎలా పరిష్కరిస్తారు అనేటువంటిది చూద్దాం.